వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. 30 పడకల మర్రిగూడ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి. భారీ ర్యాలీ, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జనం. సెంటిమెంట్ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ. గురుకులలో విద్యార్థిని మృతితో మిన్నంటిన తల్లిదండ్రుల రోదన. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతల డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రము. పోలీసుల దాడి, నిర్వాహకులపై కేసు నమోదు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా మార్పు చేయాలని కోరుతూ జనం భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన స్వలాభం కోసం రాజకీయ కుట్రతో 100 పడకల ఆసుపత్రిని చౌటుప్పల్కి తరలించారని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ మండల ప్రజానికం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మన గవర్నమెంట్ ఓపెనింగ్ రాయింది. అది ఓపెనింగ్ 100 పడక హాస్పిటల్ ఇక్కడ స్థానిక లోకల్ హాస్పిటల్ అక్కడ తరలించడం జరిగింది. అదేవిధంగా ఏదేమున్నా సరే కానీ 3-4 మండలాలకు ఇది సెంటర్గా ఉంటుంది. చాలా పేద ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది మర్రిగూడ మండలం. అదేవిధంగా మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈరోజు మర్రిగూడ మండల ప్రజలు మరియు గ్రామ యువత అందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరుగుతుంది. మర్రిగూడలో వైద్యం ఎప్పటి నుంచో అందక ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి నిర్మించడంతో ఈ ప్రాంత ప్రజలు కొద్దిగా సంతోషంగా ఉన్నారు. కానీ మనం వచ్చినటువంటి ఎలక్షన్లలో మాకు కొన్ని హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మేము కూడా ఆశించినాం. అందులో భాగంగానే ఈ యొక్క మర్రిగూడలో నిర్మించినటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలనేది మా యొక్క డిమాండు. ఎందుకంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతం నుండి మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్ మండలాల నుంచి ఇక్కడికి వైద్య సేవలు అందక అన్ని వసతులు ఉన్న చౌటుప్పల్కి మా 100 పడకల ఆసుపత్రిని అక్కడ తరలించడం జరిగింది. మాకు ఏమీ లేని, మాకు ఎంత దూరమైన అంటే హాస్పిటల్కి ఏమైనా జరిగితే హాస్పిటల్ పోవాలంటే నల్గొండ పోవాలంటే 80 కిలోమీటర్లు, దేవరకొండ పోవాలంటే 80 కిలోమీటర్లు, హైదరాబాద్ పోవాలంటే 100 కిలోమీటర్లు. ఆ లోపు ఏదైనా జరగడం జరిగి ఏమైనా అయితే చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్న మొన్న కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది. దానికోసం ఆ హాస్పిటల్ మాకు కావాలనే ఉద్దేశం. మీకు మీ గతంలో మీరు మాకు కూడా వాగ్దానం చేశారు, మీకు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అభివృద్ధి పనులు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకటి, మొన్న మేము మా కాన్స్టిట్యున్సీలోనే మా ఊరి నుంచి లీడ్ ఇచ్చినాం. కానీ మమ్మల్ని మాత్రం ఎందుకో వంకర చూపు చూస్తున్నారు. అలాంటి చూడకుండా మా పైన దయ ఉంచి మాకు హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావాల్సిందే కోరుతున్నాం. మర్రిగూడ మండల కేంద్రం ప్రపంచంలోనే ఫ్లోరిసిస్ సమస్య ఉందని ఒకప్పుడు కేంద్ర మంత్రి ఉన్న మన నడ్డా గారు కూడా ఇక్కడ గుర్తించారు. 100 పడకల ఆసుపత్రి ఇక్కడ చేస్తామని కూడా చెప్పారు అతను. అయితే మనం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికల్లో కూడా హరీష్ రావు గారు మన మర్రిగూడలో ముఖం పెట్టి మర్రిగూడకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా 3 నెలలకు ఒకసారి వస్తా అని కూడా అతను హామీ ఇవ్వడం జరిగింది. అటు హామీని మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మన మునుగోడు నియోజకవర్గం ఈ డీలిమిటేషన్లో చౌటుప్పల్ అడ్డుపోతుంది, మర్రిగూడ ఇటు వస్తుంది అనే ఉద్దేశంతో
ఆయన మన మర్రి మండల కేంద్రాన్ని ఒక సౌతి తల్లి ప్రేమలా చూస్తున్నారు. అట్టి ప్రేమని సద్వినియోగం కాకుండా మర్రిగూడని అభివృద్ధి పనులు నడిపించాలని, అలాగే మన నియోజకవర్గంలోనే మన చండూరును కూడా డివిజన్ చేస్తానని చెప్పారు. చండూరు డివిజన్ ఏందో కానీ మర్రిగూడ మండలం చేయాలని ఎప్పటి నుంచి డివిజన్ చేయాలని ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటు దేవరకొండ ఇటు నల్గొండకు మధ్యన మన మర్రిగూడ ఉంది. మండల గ్రామంలో ఈ నిరాహార దీక్ష చేయడము ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని గురించి మర్రిగూడ మండలము చాలా వెనుకబడ్డ ప్రాంతం, చాలా మారుమూల ప్రాంతం. మర్రిగూడెంలో 30 పడకల హాస్పిటల్ అంతకుముందు ఉందన్న ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఉపయోగించుకొని సెంటిమెంటు రాజకీయాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని కడప జిల్లా పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, అందువలనే భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిందని అన్నారు. దీనిపై పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిబిఐ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సొంత కుటుంబ సభ్యులకే నమ్మకం లేక సిబిఐ విచారణను కోరితే వైసీపీ నేతలు మాత్రం జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీలో తాను ఒకడిని ఉన్నానంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గుర్తింపు కోసమే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో అత్యంత గుర్తింపు కలిగిన వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు అనేది ఒక సంచలనమైన కేసు. అలాంటి కేసులో ఎన్నో మలుపులు, అంటే చనిపోయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. మొదటగా వాళ్ళే గుండెపోటు అన్నారు, తర్వాత కాదు మళ్ళా గొడ్డలిపోటు అన్నారు, మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీటెక్ రవీణ, లోకేష్ బాబు, ఇట్లా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా చిన్నాన్నను చంపినారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, ఆ చెప్పేటప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కూడా పక్కనే పెట్టుకొని ఆ రోజుల్లో ఆరోపణలు చేసినారు. ఆ ఎన్నికల సమయంలో ఆ కేసును సింపతి కోసం వాడుకొని సింపతి గెయిన్ చేసి రాజకీయంగా లబ్ధి పొంది ప్రశాంత్ కిషోర్ లాంటి ఎవరైనా వెధవలు తప్పుడు సలహాలు ఇచ్చి ఇట్లాంటివన్నీ చేసి ప్రజల్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దాన్ని, అంటే సెంటిమెంట్స్తో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ప్రజల్ని అధికారం వాళ్ళు చేజింగించుకున్నారు. ప్రజలకంట స్టిక్కర్లు కనిపిస్తున్నారు, జగనన్న నువ్వే మాకు నమ్మకం అని. ఫస్ట్ మీ బంధువుల నమ్మకం నీ పైన పెట్టుకుంటే, మీ రక్త సంబంధికులు పెట్టుకుంటే తర్వాత ప్రజలను అడగాల. ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఒక గుర్తింపు సంక్షోభంలో ఉండి నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రమశిక్ష కలిగిన కార్యకర్తలను నిరూపించుకోవాలని, ఏది జరిగినా కూడా తన మీద తాను అభద్రతా భావంతో, తన మీద అధిష్టానం సరిగా లేదనే అబద్ధతా భావంతో నేను ఒకరిని ఉన్నా అని చెప్పేసి మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏది జరిగినా రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా ఐ యామ్ హియర్, నేనుండా అని చెప్పేసి ఆయన క్లియర్గా టీవీ9 ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పినాడు. వైఎస్ కుటుంబంలో వాళ్ళు ఇది చేయలే, సిబిఐ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారట. కొమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సోదరి శ్రీవాణి అనే విద్యార్థిని మృతితో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలిచివేశాయి. కూతురు మృతిని జీర్ణించుకోలేక తల్లి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించారు. ఈ విషయం తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు కాగజ్ నగర్ ప్రాథమిక ఆసుపత్రికి చేరుకొని విద్యార్థిని తల్లిదండ్రులకు మద్దతు పలికారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ చూపించని పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని,
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వస్తున్నాము, మీ పాపాన్ని తీసుకొని మంచాలకే వస్తున్నాము, మీరు అక్కడనే ఉన్నానని 3 గంటలు ఇచ్చింది నాకు. అంటే నా పాపం 3 అప్పుడు చనిపోయినట్ట లెక్క. ఇక్కడ నా బిడ్డ మీరు చెప్పినప్పుడు చనిపోయిన లెక్క అది. ప్లస్ మళ్ళా నేను ఫోన్ చేసిన 6 సార్లు ఫోన్ చేసిన, 2 సార్లు ఈ 2 ఫోన్లతో 6 సార్లు ఫోన్ చేసిన. రెస్పాన్స్ ఏం లేదు, పెద్ద హెచ్చం లేదు. ఈ అఖిలపక్షం నాయకుల ఐక్యత, అఖిలపక్షం నాయకుల ఐక్యత, అఖిలపక్షం నాయకుల ఐక్యత. శ్రీవాణి కుటుంబానికి, చనిపోయిన విద్యార్థి శ్రీవాణి కుటుంబానికి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పిఎస్ పద్మారావు నగర్ ఫేజ్ 2లోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నకిలీ ఐస్ క్రీమ్ సెంటర్పై పోలీసులు దాడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో రహస్యంగా నిర్వహిస్తున్న ఐస్ క్రీమ్ తయారీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలో అంబేద్కర్ జయంతి రోజు జరిగిన ఘర్షణకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్కు సహకరించాలని కోరుతూ అంబేద్కర్ చౌకలో దుకాణాలు మూయించేందుకు ప్రయత్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ర్యాలీగా బయలుదేరి వెళ్తూ ఉండగా ఆయనతో పాటు పలువురు నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో స్టేషన్కు తరలిస్తూ ఉండగా నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ జులుం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దోపిడీ
ప్రభుత్వం ఈ రోజు హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి. హిందువులని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదనే కేసులు బనాయించే ప్రయత్నం చేస్తారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు పూర్తిగా తొత్తులుగా మారింది ఆదిలాబాద్ పోలీసు వ్యవస్థ. జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుండి వెళ్తూ ఉండగా బీచ్పల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో బగబగమండే అగ్నిగుండంలో నడుచుకుంటూ వెళ్లి భక్తిని చాటుకున్నారు. భక్తుల జయ జయ ధ్వానాలతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయ కమిటీ ప్రతిరోజు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ఎల్లంపల్లి మీదుగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముర్మూరు చేరింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ముర్మూరు, గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి మీదుగా అనకపల్లి, అటు తర్వాత పుట్లూరు, గుడిపల్లి, జయ్యారం మీదుగా ధర్మపురి నియోజకవర్గంలోని రాచపల్లి గ్రామానికి చేరనుంది. స్వాగతం పలికినందుకు వారికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. సరే, సమస్యల విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో సమస్యలు తీర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి సమస్యలు, కేవలం రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ విల్ లేకపోవటం, అట్లాగే ప్రజల పైన ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల పైన కన్నేసి వాటిని దోచుకుందామనేటువంటి ఆలోచన తప్ప ప్రజల సమస్యలు తీరుద్దామని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడదాం అనేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా 2 మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా, అర్బన్ సెంటర్ కాకుండా అంతర్గాం, పాలకుర్తి, ఈ 2 మండలాలకు సంబంధించి ఆ రోజుల్లోనే ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోయే క్రమంలో
మా ఈ 2 మండలాలకు కూడా నీళ్లు కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ని ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 మండలాల ప్రజానికానికి మంచినీళ్ళతో పాటు సాగునీళ్లు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. కానీ దురదృష్టం గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఇరిగేషన్ శాఖ పేరు మీద అని చెప్పి. కానీ ఈ 2 మండలాలకి నీళ్లు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు. 2 మండలాలకి సాగునీళ్లు కానీ తాగునీళ్లు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి ఈ శాసనసభ్యుడు పైన తప్పనిసరిగా 2 మండలాల ప్రజానికం పూర్తి స్థాయిలో నిలబెట్టి అడగాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఓ ప్రజాప్రతినిధి ఎప్పుడైనా 4 ఓట్లు వేయించుకుంటే ఆ ప్రజల అవసరాలు తీర్చడం కోసం తప్పించాలి. కానీ మీ ప్రాంత శాసనసభ్యుడికి ప్రజా అవసరాలు తీర్చుదాం అనేటువంటి ఆలోచన కంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీపీసీలో దొరికే ఫ్లై షాట్ దొరుకుతుంది, లేకపోతే ఇసుక దొరుకుతుంది. ఆ ఇసుకని ఎట్లా అమ్ముకోవాలి, లేకపోతే బూడిదని ఎట్లా అమ్ముకోవాలి, ఈ బూడిదని ఇసుకని అమ్ముకుంటుంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు ఎట్లా పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప గెలిపించారు కదా పాపం ఈ ప్రజలు వీళ్ళకి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన సోయి లేనటువంటి ఇటువంటి శాసనసభ్యులు ఎన్నికైతే ఇగో ఇట్లాగే ఈ ప్రాంతాలు ఏర్పడి ఉంటాయి. స్టీల్ ప్లాంట్ మెదక్ జిల్లా తుప్రాన్లో పోతారం ఆంజనేయులు అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్క్రాప్ దుకాణానికి చుట్టుపక్కల ఇండ్లు ఉండడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. అది కాదు ఇది వస్తుంది. అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం మండల కేంద్రంలో దేవరకొండ మీదుగా దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూలు కరస్పాండెంట్గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 30 పడకల మర్రిగూడ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి. భారీ ర్యాలీ, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జనం. సెంటిమెంటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ. గురుకులలో విద్యార్థిని మృతితో మిన్నంటిన తల్లిదండ్రుల రోదన. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతల డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రము. పోలీసుల దాడి, నిర్వాహకులపై కేసు నమోదు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.